హలో అండి ఎవ్రీవన్. చికెన్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా అయితే ఎప్పుడు చేసిన చికెన్ ఫ్రై బోర్ కొట్టుంటే ఒక్కసారి ఈ చికెన్ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుందండి. చాలా సింపుల్ కూడా. ఇంట్లోనే సింపుల్గా ఈజీ మెథడ్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను మాటల్లో చెప్పడం కాదండి, మీరే ట్రై చేశాక మీరే అంటారు. ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉన్న మసాలాలతోటి ఐటమ్స్ తోటి చాలా ఈజీగా చేయొచ్చండి. ముందుగా అయితే ఉప్పు నీళ్ళల్లో అయితే చికెన్ని శుభ్రంగా అయితే కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల చికెన్ అయితే నీసువాసన స్మెల్ అయితే రాదు. ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసేసుకొని అది హీట్ అయ్యాక జీలకర్ర అయితే వేసేసుకోవాలి. అది కొంచెం గోలాక ఆనియన్, కల్యమాకు, పసుపు, అల్లం వెల్లిగడ్డ అయితే వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత చికెన్ అయితే అందులోకి అయితే వేసేసుకోవాలి. చికెన్ మొత్తం ఆయిల్ వేయలాక అందులో అయితే ఉప్పు కారం అయితే వేసేసుకోవాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నాక నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి. నిమ్మకాయ పిండడం వల్ల మంచిగా ముక్కకు అనేది మంచిగా పడుతుంది. ముక్క అనేది గట్టిగా అనేది వస్తుందండి. ఫైనల్గా అయితే ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసేసుకోవాలండి. ఫైనల్గా అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెసిపీ చాలా రుచిగా